ఆంటీలు వచ్చారు, మరి కూతురులే. మీకు ఒక అద్భుతాన్ని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది నా ఫోటోయే కదండి. ప్రపంచం మొత్తం వెతికాను, మీకన్నా అద్భుతం నాకేం దొరకలేదు. మీ అందరిని వర్ణిస్తూ మీకోసం ఒక లెటర్ రాశా. అదేంటి, ఇందులో ఏం లేదు కదా? మీ అందరిని వర్ణించడానికి మాటలు కూడా తక్కువైనాయండి నా దగ్గర. ఏం చేస్తున్నారండి? నేను మీ షోకి వస్తున్నానని తెలిసి ఇంట్లో వాళ్ళు మీకు కొంచెం 10 అడుగులు దూరంలో ఉండమన్నారండి. ఇదేంటి? ఆయన నుంచి 10 అడుగులు అన్నారు, నీ నుంచి 20 అడుగులు దూరంలో ఉండమన్నారు. అసలు మీరు కామెంటరీ అదర కొడుతున్నారండి బాబు. మీరు కూడా కనపడకుండా బాగా ఆదర కొడుతున్నారు. బాబా నాకేం తింటున్నా? రెడీ? ఏంటి? నీకో ముద్ద నాకో ముద్ద నాకో ముద్ద ఏయ్! నాకో ముద్ద. హాయ్ అందరికి, నేను మరికొంత మోడల్. లవ్ యూ, యు బ్యూటిఫుల్, యు గార్జియస్. ఎవరు ఎవరు? ఐ హేట్ యు సిద్ధు. జొన్నల గజ్జ, జొన్నల గజ్జ. ఎక్స్క్యూజ్ మీ, ఫినిష్ ఉందా? నువ్వు నిజంగా మిస్ వరల్డేనా? అంటే ఎక్కువ మిస్ అయిపోతుంది, ఎక్కువ మిస్ అయిపోతుంది. అరే ఆదిత్య, ఎప్పుడు వచ్చినావురా? ఇగో మీరు హిందీలో మాట్లాడుకోండి ఇద్దరు. డైరెక్ట్ బాత్ करता ఆ కర్తా మాకెందుకులే గానీ. सुबह उठ के सुबह से क्या किया आपने? सुबह से मैं వేరే కాదు, ప్రాంక్ చేసేటప్పుడు అందరూ వీనికి హిందీ వాళ్ళు దొరుకుతారు. తెలుసు తెలుసు, మనోడు రాగానే హిందీలో మాట్లాడితే కింద నన్ను సచ్చింది గొర్రె ఇడిగి హిందీ రాదు, అడి తెలుగు రాదు. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్ బ్రేకింగ్ న్యూస్. ఆకలిగా ఉందని తినడానికి రోడ్డు పక్కన ఆగిన సుధీర్ ఆకలి గురించి అందరికీ తెలిసిందే. ఆ నడి రోడ్డు మీద జరిగినటువంటి ఆ సంఘటనలో కన్నె పిల్లలే కాదు, అబ్బాయిలు కూడా ఉన్నారు. వేరే ఆర్టిస్టులకి నాకు తేడా ఉంది అంటున్న సుధీర్, నేను తేడా అని ఎవ్వరు ఒప్పుకోరు. విషయం వీక్ గా ఉంది కాబట్టే పబ్లిసిటీగా పీక్ గా ఉంటుందని అందరూ జనాలు చూడు కొరుకుంటున్నారు. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్ 1000+. మీరేంటి సుమగా యాక్ట్ చేశారా? కొంచెం ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకోండి ఫోన్ లో. నేను మీ క్రష్మిని. రష్మియా? పిల్లలు రెడీగా ఉన్నారా అందరూ? పిల్లమరిక రాజు, పిల్ల మర్రి రాజే. నాకు తెలుసు పిల్లలు, మీకు తెలుసో లేదో గెస్ చేస్తున్నాను. మీకు చాలా ఇష్టమైన వీడియో ఇక్కడ కాదు, ఇక్కడ. మేము చిన్నప్పటి నుంచి ఇద్దరమే కదా, సో నో పేరెంట్స్ రైట్? ఇదేంటి టాటూ? చెల్లి పేరే. నేను చిన్ని అనిపిస్తానని పుట్టినప్పటి నుంచి పేరు పెట్టి ఎప్పుడు పిల్లలేదు. నా లైఫ్ లో స్పెషల్ పర్సన్ లేరు. అంటే మెయిన్ ఫస్ట్ మమ్మీ డాడీ. నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఫ్లాట్, కార్, సెటిల్ అవ్వాలి, ఇవన్నీ తీసుకొని సెటిల్ అయ్యేసరికి తను లేదు.